గుణశీలుడ నీవే పూజుడవని పాట ప్రతి ఒక్కరు వచ్చు కనుక ప్రతి ఒక్కరు కలిసి పాడదామండి. సద్గుణశీలుడా నీవే పూజుడవు, స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు. సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చితివి. సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చితివి. యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్నానురాగమే. 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 సిలువ సునాదమును నా శ్రమ దినమున మధుర గీతికగా మదిలో వినిపించే. సిలువ సునాదమును నా శ్రమ దినమున మధుర గీతికగా మదిలో వినిపించే. సిలువలో దాగిన సర్వ సంపదనిచ్చి కాంతిమయముగా కనపరచితివే నీ ఆత్మశక్తితో. సిలువలో దాగిన సర్వ సంపదనిచ్చి కాంతిమయముగా కనపరచితివే నీ ఆత్మశక్తితో. యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్నానురాగమే. యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్నా. యేసయ్యా యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్నానురాగమే. యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్నానురాగమే. తోడు నీవై పరపురాణి మహోపకార్యములు నాకై చేసి. నా తోడు నీవై పరపురాణి మహోపకార్యములు నాకై చేసి. చీకటి దాచిన వేకువగా మార్చి బలమైన జనముగా నీ దారించితివే నీ కీర్తి కొరకై. చీకటి దాచిన వేకువగా మార్చి బలమైన జనముగా నీ దారించితివే నీ కీర్తి కొరకై. యేసయ్యా నీ సంకల్పమే
సంకల్పమే, ఇది నాపై నీకున్న అనురాగమే. యేసయ్యా నీ సంకల్పమే, ఇది నాపై నీకున్న అనురాగమే. యేసయ్యా నీ సంకల్పమే, ఇది నాపై నీకున్న అనురాగమే. యేసయ్యా నీ సంకల్పమే, ఇది నాపై నీకున్న అనురాగమే. సంఘమంతా కలిసి చెల్లిగా అందరూ కూడా చేతులు కొడుతూ నా మంచి కాపరివై మమత సమతలు మనోహర స్థలములలో నాకనుగ్రహించి, నా మంచి కాపరివై మమత సమతలు మనోహర స్థలములలో నాకనుగ్రహించి, మారాదాచిన మధురము నాకిచ్చి నడిపించుచున్నావు సురక్షితముగా నన్ను ఆగత్యమై. మారాదాచిన మధురము నాకిచ్చి నడిపించుచున్నావు సురక్షితముగా నన్ను ఆగత్యమై. యేసయ్యా నీ సంకల్పమే, ఇది నాపై నీకున్న అనురాగమే. యేసయ్యా నీ సంకల్పమే, ఇది నాపై నీకున్న అనురాగమే. యేసయ్యా నీ సంకల్పమే, ఇది నాపై నీకున్న అనురాగమే. యేసయ్యా నీ సంకల్పమే, ఇది నాపై నీకున్న. యేసయ్యా యేసయ్యా నీ సంకల్పమే, ఇది నాపై నీకున్న అనురాగమే. యేసయ్యా నీ సంకల్పం, ఇది నాపై నీకున్న అనురాగమే. యేసయ్యా నీ సంకల్పమే, ఇది నాపై నీకున్న అనురాగమే. యేసయ్యా నీ సంకల్పమే, ఇది నాపై నీకున్న అనురాగమే. పరిశుద్ధ గ్రంథము గల వారందరూ కూడా మీ కుడి హస్తాలతో దేవుని వాక్యాన్ని పైకెత్తుదాం. దేవా, నీ లేఖనములు పరిశుద్ధమైనది, జీవగలది. ఈ లేఖముల ద్వారా నాతో మాట్లాడు, నన్ను దర్శించు, నన్ను బలపరచు, నన్ను ఆదరించి, నన్ను ధైర్యపరచు, నన్ను సమాధానముతో నన్ను తిరిగి పంపించు. ఆమేన్. దేవుని యొక్క నామముకు ఘనత మహిమ కలుగునుగాక. మనము గద్దెనములో ధ్యానించుచున్న దేవుని వాక్యములోనికి మనం ముందుకు వెళ్ళిపోదాం. సర్మన్ ఆన్ ది మౌంట్, కొండ మీద క్రీస్తు యేసు ప్రభువు చేసిన ప్రసంగాల గురించి మనము గత దినములో ధ్యానిస్తున్నాం. మీకు నేర్చుకోవాలని ఆశ కలిగిన వారు మరి ప్రసంగాలు అక్కడ ఇక్కడ వెతకకుండా మేము దీని యొక్క సర్మన్ ఆన్ ది మౌంట్ అనే ఆ యొక్క ప్రసంగాన్ని అన్నీ ఒక్క దగ్గర పెట్టి దాన్ని వాట్సాప్లో పెట్టాం. కనుక ఎవరైనా వాక్యం నేర్చుకోవాలని ఆశించిన వారు మీరు ఎక్కడికి తిరగక్కర్లేదు, అతకక్కర్లేదు. అన్నీ కూడా సీరియల్గా 1, 2, 3, 4, 5, 6 అని ప్రస్తుతానికి 20 పైన ఉన్నాయి. మరి ఆ విధముగా ఈ యాడ్ అవుతూ ఉంటాయి. కనుక మీరు మాత్రమే కాదు, మీ బంధుమిత్రులు కానీ, కుటుంబస్తులు కానీ, మీ స్నేహితులు కానీ, అన్ని జనాంగానికి ఇది లాభం లేదు. ఓన్లీ విశ్వాసులు, క్రైస్తవులకి, విశ్వాసులకి
ఎవరు ఉన్నట్లయితే వారికి షేర్ చేయండి. తప్పగా వారు ఆత్మీయంగా బలం పొందడానికి అది వీలవుతుంది కనుక ప్రతివారు ప్రార్థన ఆత్మ కలిగిన వారుగా దేవుని సన్నిధిలో మనం ముందుకు వెళ్దాం. మనము ఈ యొక్క మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు 8 విధమైన ధన్యతల గురించి మనం నేర్చుకుంటున్నాం. దాంట్లో మొట్టమొదటిగా ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. బ్లెస్డ్ ఆర్ ది పూర్ ఇన్ స్పిరిట్, ఫార్ దేర్ ఈస్ ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్. రెండవ విధంగా నేర్చుకున్నాం, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. బ్లెస్డ్ ఆర్ దోస్ హూ మోర్న్, ఫార్ దే విల్ బి కంఫర్టెడ్. మూడవది నేర్చుకున్నాం, స్వాతికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు. బ్లెస్డ్ ఆర్ ది మీక్, ఫార్ దే విల్ ఇన్హెరిట్ ది ఎర్త్. మరి నాలుగవది, నీతి కొరకు ఆకలి దప్పుకలు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. బ్లెస్డ్ ఆర్ దోస్ హూ హంగర్ అండ్ థర్స్ట్ ఫర్ రైచియస్నెస్, ఫర్ దే విల్ బి ఫిల్డ్. ఈ ఐదవది మనం నేర్చుకుని ముందుకు వెళ్తున్నాం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. బ్లెస్డ్ ఆర్ ది మెర్సిఫుల్, ఫర్ దే విల్ బి షోన్ మెర్సీ. ఈ యొక్క విషయాన్ని మనం ధ్యానిస్తూ ఈ యొక్క విషయం కొన్ని మాటలు కూడా చెప్పి మనం వేరే ఒక భాగానికి ఈ దినమే వెళ్ళిపోవడానికి మనం ప్రయత్నిద్దాం, ముందుకు వెళ్దాం. కనికరము ముందుగా మనం నేర్చుకున్నాము. ఆయన నీతి కొరకు ఏమై ఉండాలగా, ఆకలి దప్పిక గలవారు. అంటే నీతిలో మనం ఉండాలి, నీతిమంతులుగా తీర్చబడాలి, నీతిలో మనం నడవాలి. అదే సమయంలో నీతిమంతులుగా తీర్చబడ్డామని కనికరము లేని వారుగా తీర్చబడినట్లయితే మన ఆత్మీయ జీవితము అది వ్యర్థము, లేకపోతే అది అంతగా ప్రయోజనకరము లేదు అనే సత్యాన్ని గమనించాలి. కనికరము లేకపోతే నీ ఆత్మీయ జీవితము వ్యర్థం. అందువల్ల చెప్పాం కదా, విశ్వాసము అనేది క్రియ లేనిది, విశ్వాసము లేని క్రియ అది వ్యర్థం. కనుక నీ విశ్వాసం ఉందంటే క్రియ ఏ విధముగా నీ జీవితంలో ఉండాలో ఆ విధంగా నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా నువ్వు తీర్చబడ్డావు అంటే నువ్వేం చేయబడాలనగా, కనికరము కలిగిన వాడిగా, కనికరము కలిగిన దానిగా నువ్వు తీర్చబడాలి అనే సత్యాన్ని గుర్తెరగాలి. కనికరము అంటే ఏంటంటే, కనికరము అంటే ముందున్న వాటిని అనగా వెనకతున్న వాటిని, అంటే ముందున్న అని వెనకాతులున్న నీ జీవితంలో కలిగిన అనుభవాలు, అంటే కక్షలు, కోపాలు, క్రోధాలు, శత్రువులు, లేకపోతే నిందమోపేవారు, వారిని మరచి, వాటిని అన్నిటిని మరచి వారి ఎడల కనికరము చూపించడమే నిజమైన కనికరం. గనుక దేవుని సంగమా, కనికరము అనేది యేసు ప్రభువు వారు తన యొక్క ప్రేమను, లేకపోతే తన మరణము ద్వారా తన ప్రేమను మనకి తెలియజేసి ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాల్ని మనం చదవగలిగినట్లయితే అక్కడ కొన్ని విషయాల్ని మనం నేర్చుకోవడానికి వీలవుతుంది. కావున మైక్ ప్లీజ్. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలిక నడుచుకొని మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొని. సర్వశక్తి గల అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తున్నప్పుడు అంటున్నాడు, మీరు ఏ జరగా ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి ఏం చేయాలనగా నడుచుకోవాలి. యేసు ప్రభువు వారు ఈ లోకానికి మానవుల పాప పరిహార్థముగా యాగముగా తీర్చబడడానికి వచ్చాడు. సత్యమే. అది లేకపోతే మనము
ఆయన మరణించకపోతే మనం ఎవరు కూడా ఇక్కడ ఉండేవారము కాదు. మనం అందరము తునీకరింపబడే వారము. అయితే క్రీస్తు యొక్క మరణము ద్వారా మనము, ఆయన పునరుత్థానము ద్వారా మనకేం కలిగింది అనగా రక్షణ కలిగింది. అయితే ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడనగా ఒక మాదిరి చూపించడానికి. యేసు ప్రభువారు ఈ బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చి బాప్తిసం అని అడిగినప్పుడు, అయ్యా నేను నీకు బాప్తిసం ఏంటంటే, నీ దగ్గర నేను బాప్తిసం మొదలంటే ఇది యావత్తు జరుగులాగునా ఇలాగ జరగని అంటున్నాడు. అంటే యేసు ప్రభువారు మాదిరికరముగా, ఆయన మాదిరికరముగా యేసు ప్రభువారు లోకానికి వచ్చింది మనం ఏ విధముగా జీవించాలో ఆయన ఒక మాదిరి చూపించి ఆయన వెళ్ళాడు. కనుక మనం ఒక్కొక్కరము ఆయన పిల్లలు అని చెప్పడానికి చెప్పుకున్నందువలన ప్రయోజనం లేదు. ఆ పిల్లలై ఉన్నట్లయితే ఆయన పోలి ఆయన యొక్క మార్గములో, ఆయన మనకి ముందుంచిన ఆ మార్గములో మనం ఏం చేయాలనగా నడవలసిన వారమే ఉన్నాం. నిజంగా పిల్లలు ఎందుకంటే కుటుంబాన్ని నిలబెట్టడానికి. కుమారులు ఎందుకు కోరుకుంటారంటే ఇంటి పేరు అని అంటారు. ఇంటి పేర్లని పెద్ద నాకు గొప్పతనం కనబడదు. ఎందుకంటే ఇంటి పేర్లు నేను నేర్చుకున్న ప్రకారం వాళ్ళు ఉన్న స్థలాన్ని బట్టి, వాళ్ళు ఉన్న పరిస్థితులు బట్టి మన తాత ముత్తాతలకి పేర్లు వచ్చాయి. చెత్తల కుండీల దగ్గర ఉన్న వాళ్ళకి చెత్తల రాముడు, చెత్తల అప్పారావు అని పేర్లు వచ్చాయి. లేకపోతే కొండల దగ్గర ఉన్న వాళ్ళకి కొండల అప్పారావు, కొండల అని వచ్చాయి. కనుక ఇంటి పేర్లో కాదు. ఇప్పుడు నా మనవల దగ్గరికి వచ్చినప్పుడు ఇంటి పేర్లు తీస్తాం. కనుక నాతో నా కొడుకులతో కలిసి ఇంటి పేర్లు పులి స్టాప్ పెట్టేశాం. నా మనవల దగ్గర నుండి ఇంటి పేరు లేదు. ఇంక గొడవ లేని పనిలే కదా. అబ్బాయి పుట్టినా అమ్మాయి పుట్టినా ఏ గొడవ లేదు. అందరికీ ఏం కావాలంటే మా ఇంటి పేరు నిలబెట్టాలంటూ ఉంటారు. అయితే ఒక ఇంటి పేరు నిలబెట్టడానికి ఆ కుమారుడు కుమార్తె ఉన్నట్లయితే వారు ఆ ఇంటి పేరు నిలబెట్టాలంటే ఆ ఇంటి యొక్క అనుకూలముగా, ఇంటికి మంచి పేరు తీసుకుని వచ్చేలాగున వారి జీవిత విధానాన్ని ఏం చేయాలనగా వారు మలుచుకోవాలి. లేకపోతే రోడ్డు మీద తాగి పండుకున్నట్లయితే ఇంటికి మంచి పేరు వస్తుంది కదండి. లేకపోతే బయట రౌడీసం చేసి దెబ్బలాడి ఒక బుర్ర వీళ్ళు బుర్రలో ఎర్రగొట్టేస్తే మనకు మంచి పేరు వస్తుంది కుటుంబానికి. లేదు, మన కుటుంబానికి మంచి పేరు రావాలంటే మన బిడ్డలు ఆ ఇంటికి ఏమై ఉండాలనగా అనుకూలముగా, ఇంటికి మంచి పేరు తెచ్చినట్టుగా వారి నడవడి ఏం చేయాలనగా మార్చుకోవాలి. అప్పుడు పలానా వారి కుమారుడు అండి, పలానా వారి కుమార్తె అండి, అమ్మో ఎంత వాళ్ళ అమ్మలాడితేనండి, లేకపోతే వాళ్ళ నాన్నలాడితేనండి అని ఏం చేస్తారనగా వాళ్ళు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆ యొక్క తండ్రిని పోలి, తల్లిని పోలి వాళ్ళు ఏం చేస్తారనగా నడుచుకుంటున్నారు. అదే విధముగా సర్వశ అపోస్తలుడు పౌలు ఎఫెసీయ సంఘాన్ని రాస్తున్నప్పుడు, ప్రియమైన పిల్లలారా మీరు ఏం చేయాలనగా దేవుని పోలి నడుచుకొని. అయిలారా మనమందరము దేవుని పిల్లలం. మనం ఈ లోక సంబంధముగా మన తల్లిదండ్రులు లేరని చెప్పను. మన తల్లిదండ్రులు మనం గౌరవించాలి. మన తల్లిదండ్రులు మనము చూడాలి. వారికి పేరు ప్రతిష్టలు తేవాలి. అది మన బాధ్యత. అయితే ఇది తాత్కాలికమైన లోకము. కానీ మనము ఎవరి పిల్లలు అనగా మన పిల్లలు, మనమందరము ఎవరి పిల్లలు అంటే ఆ సర్వశక్తి గల దేవుని యొక్క బిడ్డలమై ఉన్నాం. మన ఇంటి పేరు నిజంగా ఏదనగా యేసు ప్రభువారే మన ఇంటి పేరు. గనుక యేసుక్రీస్తు లేనిది మన జీవితంలో ఏమీ లేదు. గనుక ఆ తండ్రి యొక్క మార్గములో చదువుదాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలిక నడుచుకొనుడి. దేవుని పోలి మీరే చేయాలనగా నడుచుకోవాలి. దేవుని పోలి నడుచుకోవాలంటే ఏది కావాలి? దేవుని యొక్క గ్రంథము చదవాలి. దేవుని వాక్యాన్ని మనం చదివేవారుగా, దేవుని వాక్యమును ధ్యానించేవారుగా, ఆ వాక్యం మన హృదయంలో ఉన్నట్లయితే మనము నడవలసిన మార్గము ఈ యొక్క దేవుని యొక్క వాక్యం మనకి ఏం చేస్తుంది అనగా నేర్పిస్తుంది. మనము హైదరాబాదులో లేకపోతే
ఢిల్లీలో లేదా ఏదైనా చూడ్డానికి వెళ్ళామనుకోండి, అక్కడికి వెళ్ళగానే ఆ గైడ్స్ వస్తారు. ఆ గైడ్స్ వచ్చి మీకు మేము సహాయం చేస్తాం అంటే వాళ్ళకి మనం కొద్ది పిసనార్తనం చూపించి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా, ఎందుకు వాళ్ళని మేమే చూస్తామంటే మనకేమీ తెలియదు. ఆ గైడ్ ఉన్నట్లయితే మనం ముందు ఎక్కడికి వెళ్ళాలో, తర్వాత ఎక్కడికి వెళ్ళాలో ఇవన్నీ కూడా, ఈ స్థలం ఏదో ఆ స్థలం ఏదో అన్నీ కూడా ఏం చేస్తారనగా వాళ్ళకి మనకు చెప్తారు. 10 రూపాయలు పోయినా పర్వాలేదు, కానీ మనం వెళ్ళిన దానికి ఏముంటుంది అనగా ప్రయోజనం ఉంటుంది. ఆ స్థలాలన్నీ కూడా వాళ్ళు ఏ రాజుల టైంలో ఎలా రాజు ఇక్కడ కూర్చున్నాడు, రాణి ఇక్కడ ఉంది, రాణి బంగ్లా ఇక్కడ ఉంది, ఇవన్నీ కూడా మనం చూసినందువల్ల ఏదో బొమ్మలు చూసి వెళ్ళిపోయినట్టు ఉంటుంది, కానీ మనకు తెలియదు. ఆ గైడ్ ఉన్నప్పుడు మనకి ఏం చేస్తుంది అనగా మనం వెళ్ళవలసిన మార్గాలు మనకు చూపిస్తాడు, మనం నేర్చుకోవలసిన విషయాలు ఏం చేస్తాడనగా మనకు బోధిస్తాడు. అదే దేవుని వాక్యం కూడా. దేవుని వాక్యము మన జీవితాలకు ఏమైందనగా గైడ్ అయి ఉంది. అయిలారా అమలారా, ఈ దేవుని యొక్క వాక్యం అనే ఆ గైడ్ని నీ జీవితంలో లేకుండా నీ జీవితాన్ని నడిపించినట్లయితే, నీవేదో బొమ్మలు చూసినట్లుగా ఏదో ఒక స్వస్థత కొరకో, లేకపోతే ఏదో ఒక విడుదల కొరకో, లేకపోతే ఏదో కార్యాలు మీరు చూడడానికి గుడికి వెళ్ళామని సంతృప్తి చెందడానికి మనం వెళ్ళి వచ్చేస్తాము, కానీ దానివల్ల మన జీవితంలో ఏ ప్రయోజనము కూడా లేదు. నిజముగా మన జీవితంలో ప్రయోజనకరముగా దేవుని వాక్యము ప్రయోజనకరముగా తీర్చబడాలంటే ఈ గైడ్ని, దేవుని యొక్క వాక్యాన్ని మనము చదివేవారుగా మాత్రమే కాదు, దాన్ని గ్రహించేవారుగా తీర్చబడి ఈ వాక్యమును మనం ఏం చేయాలనగా మన హృదయములో స్థిరపరచుకొని ఈ వాక్యానుసారముగా మనము జీవించడానికి మనం ఇష్టపడగలిగినట్లయితే ఆ దేవుని పోలికగా, దేవుని అనుసరించి జీవించేవారుగా మనం ఏం చేస్తామనగా తీర్చబడతాం. దేవుని పోలికగా ఉంటాను, దేవుడి అడుగులో నడుస్తాను అని నేను చెప్పడం వల్ల ప్రయోజనం లేదు. దానివల్ల అలా చెప్పినట్లయితే నేను ఒక కిలోమీటర్ కూడా నేను సొంతగా నడవలేను. చెప్పుకున్నందువల్ల కాదు, ఆయన పోలికలోనికి మనం తీర్చబడడానికి మొట్టమొదటిగా మన జీవితాలు మనం ఏం చేయాలనగా సమర్పించుకోవాలి. దేవా, ఎప్పుడైతే దేవుని పోలికగా తీర్చబడతామో ఆ సర్వశక్తి గల దేవుడు ఏమై ఉన్నాడనగా ఆయన కనికరమగలిగిన దేవుడు. ఆయన లోకములో ఆయన నివసించినంత కాలము, ఆయన సంచరించిన ప్రతి మార్గములో కూడా ఆయన కనికరమ కలిగిన వాడుగా, దయగలిగిన వాడుగా, కంపాషనేట్, ఆయనకు ఆ దయ తెల్ల ఎడల కుష్ఠరోగులు చూసినప్పుడు ఆయన దయ కలిగింది, కరుణ కలిగింది. గుడ్డివారిని చూసినప్పుడు ఆమెను ఉచ్చ చేతులు కలిగిన వాడు, పక్షవాయువును చూసిన వాడు, ఆయన ప్రతి వారి ఎడల ఆయనకే కలిగిన కనికరమ కలిగిన వాడు. ఆయన పోలి మనము తీర్చబడగలిగినట్లయితే సర్వశక్తి గల దేవునికి ఉన్న గుణములన్నీ కూడా మన జీవితంలో మనకే కలుగుతానగా కలిగిన వారిగా తీర్చబడతాం. మన యొక్క గుణమును బట్టి మనం చెప్పగలం నిజముగా క్రీస్తుని పోలిన వారుగా మనం ఉన్నామా లేదా అని మనం చెప్పగలం. నేను సాధారణంగా చెప్తాను కనుక 1 గంట 2 గంటలు ఎవరితోనైనా మనం మాట్లాడినట్లయితే వాళ్ళు ఎవరైనా మనకు తెలిసిపోతుంది. వారి దేవుని బిడ్డలా, ఈ లోక సంబంధించిన బిడ్డలా, ఈ రాజకీయ బిడ్డలా, గొడవ చేసేవారా, అల్లరి చేసేవారా, తిట్టేవారా, ఇవన్నీ కూడా మనకు తెలియాలంటే వారితో ఒక 6 నెలల సహవాసం అక్కర్లేదు, కానీ ఖచ్చితంగా 2 గంటలు 3 గంటలు మాట్లాడితే మనకు అర్థమైపోతుంది వారు ఎటువంటి వారని. అయితే ఆ విధముగా ఈ లోకములో, అందువల్లే ఈ లోకమైన సామెత అంటది 6 నెలల సహవాసము వారిని వీరిగాని వీరిని వారిగా ఏం చేస్తుంది అనగా మార్చేస్తుంది. గనుక ఈ యొక్క పునరుత్థాన పరిశ్రమలో అపోస్తలుల పౌలు ఎఫెస సంఘానికి హెచ్చరిస్తున్నట్లు ఈ పునరుత్థాన పరిశ్రమలో న్యూ లైఫ్ సంఘాన్ని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడు అనగా, ప్రియులారా, ప్రియులైన పిల్లల వలె దేవుని పోలిక నడుచుకొనుడి. దేవుని పోలి మనం ఏం చేయాలనగా నడుచుకున్న వారుగా, దేవుని పోలిక నడిచినట్లయితే క్రీస్తు ఏం చేశాడని మనం 2వ వచనంలో చూస్తున్నాం. క్రీస్తు
మిమ్మును ప్రేమించి క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా పరమల వాసిగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగున మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఇక్కడ సర్వశక్తి గల దేవుడు ఎందుకు ఆయన మరణించాడంటే ఆయన ప్రేమ మనపై ఉండుట ద్వారా. మళ్ళా చెప్తున్నాను, మన కీర్తన భాగంలో మన కీర్తనలు నేర్చుకున్నాం. ఆయన అంటాడు, ఈ నరుణ్ణి జ్ఞాపకం చేసుకునడానికి ఈ నరుడు ఏ పార్టీ వాడు. నిజమే, ఈ నరుని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ నరుడు ఏ పార్టీ వాడు. మళ్ళా చెప్తున్నాడు, మనం ఏ పార్టీ వారు కాదు. మన్ని దేవుడు ఆయన ఇంతగా ప్రేమించడానికి కారణం ఏంటనగా, మనం పీల్చుచున్న ఊపిరి ఎవరిది? ఆ సర్వశక్తి గల దేవుడిది. ఈ పునరుత్థాన పరిశ్రమలో ఒక సత్యాన్ని గుర్తెరగండి, నా ప్రాణము నాది కాదు, అది ఎవరిదనగా ఆయనది. ఏ సమయంలో తీసుకోవాలో, ఎంతకాలం నన్ను ఉంచాలో, ఇది అంతా ఎవరి చేతిలో ఉందనగా సర్వశక్తి గల దేవుని చేతిలో ఉంది. కనుక మీరెవరు అధైర్యపడక్కర్లేదు, భయపడక్కర్లేదు, ఆందోళన చెందక్కర్లేదు. చిన్న సమస్య రాగానే, చిన్న బాధ రాగానే, చిన్న రోగం రాగానే, చిన్న ఇబ్బంది రాగానే మన యొక్క జీవితాల గురించి, మన కుటుంబాల గురించి, మన బిడ్డల గురించి మనం ఆలోచించి వేదన చెందక్కర్లేదు. నీవు నేను ఆయన పోలి నడుచుకున్నట్లయితే, ఆయన అనుసరించినట్లయితే, ఆ సర్వశక్తి గల దేవుడు తన ప్రేమ మనపై ఉంచాడు గనక మన ఏం చేయడనగా విడిచి పెట్టేవాడు కాదు. ఆయన మన ఎడల ఆయన దయగలిగిన వాడుగా, కనికరమ కలిగిన వాడుగా మన జీవితంలో ఏం చేయాలనుకున్నాడు అనగా పరిమళ వాసనగా దాన్ని తీర్చి మన జీవితాల్ని నడిపించాలని ఆ సర్వశక్తి గల దేవుడు మన నిమిత్తం ఏమయ్యాడనగా బలియాగమగా ఆయన తీర్చబడ్డాడు. కనుక దేవుని సంగమా, దేవుని యొక్క బిడ్డలారా, సర్వశక్తి గల దేవుడు తన ప్రేమను మనపై చూపించాడు. ఎందుకంటే మనం పీల్చొచ్చినది ఆయన ప్రాణము. ఆయన ప్రాణం మీద అధికారము దేవునికి ఒక్కడికే ఉంది. వైద్యుల చేతిలో లేదు, ఈ లోకమైన వ్యక్తుల చేతిలో లేదు. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం తప్పని చెప్పట్లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళడము మనుషులు గనక మనకు ఒక తృప్తి కొరకు, మనకు సమాధానం కొరకు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. కానీ నేను అలా చెప్తున్నాను, డాక్టర్లు ఎవరు కూడా మనం రక్షించలేరు. మనం ఒక్కోసారి చెప్తాం ఏమిటంటే, అయ్యో డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు కనుక చచ్చిపోయారు అంటారు, లేకపోతే ఈ యొక్క ట్రీట్మెంట్ చేయలేదు కనుక చచ్చిపోయారు అంటారు. మరొకసారి నేను చెప్తాను, నేను వాక్యాన్ని నమ్ముతున్నాను కనుక నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వెళ్ళకపోయినా నేను జీవించాలని నా దేవుని యొక్క దృష్టిలో ఉన్నట్లయితే నన్ను ఏ పరిస్థితుల్లో నుండి అయినా నన్ను పైకి లేవనెత్తి నడిపించడానికి నా దేవుడు ఏమై ఉన్నాడనగా శక్తి కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. మా యొక్క నాన్నగారు, మా తాతగారు వాళ్ళందరి కాలంలో వారు మంచి విశ్వాసంలో ఒక్క టాబ్లెట్ కూడా వాడేవారు కాదు. మా నాన్నగారికి డబల్ టైఫాయిడ్ వచ్చి ఆ మంచం మీద ఉన్నప్పుడు మందులు వాడడానికి ఇష్టపడేవారు కాదు. ఇంకా డాక్టర్ల అప్పుడు విశ్వాసంలో కొంతమంది డాక్టర్స్ ఉండేవారు. వాళ్ళు అన్నారు, నీవు చచ్చిపోతావు అనేవారు. చచ్చిపోయినా పర్వాలేదు కానీ మందులు వాడేవారు కాదు. మా తాతగారు అపోస్తలు పిఎం శామ్యూల్ గారు, ఆయన 77 సంవత్సరాల వయసున్నప్పుడు అంతవరకు మందులు కానీ ఏది కూడా వాడలేని ఆ వ్యక్తిని ఆయన స్పృహ పోయినప్పుడు ఆయన తీసుకుని వెళ్ళి ఆ ఇంటి వారు హాస్పిటల్ అడ్మిట్ చేసినప్పుడు ఆయన స్పృహ రాగానే వాళ్ళ మీద అందరూ కోపడిపోయాడు. నన్ను మీరు ఎందుకు హాస్పిటల్కి తీసుకుని వచ్చారు? ఆ విశ్వాసము మన పితృలకు విశ్వాసం. చనిపోతే చనిపోయాం, బతుకుతే క్రీస్తు కొరకు, చావైతే క్రీస్తు కొరకు అని వాళ్ళు ఏం చేశారనగా సమర్పించుకున్నారు. కానీ ఈ దినాల్లో మనకు భయం ఎందుకు కనుక చిన్న చిన్న సమస్య రాగానే మీరైనా ఎక్కడ పరిగెత్తుతామంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం అన్నీ కూడా చెకప్ చేసుకొని అన్నీ కూడా మనం చేయవలసిన డబ్బులు ఖర్చు పెట్టి మందులు తిని ఏదో విధంగా చేస్తాం. కానీ అలా చెప్తున్నాను, మందులు తిన్నందువలన మన ప్రాణం నిలబడిందని, జబ్బు పోయిందని నేను నమ్మను. నా సర్వశక్తి గల దేవుడు నా ఎడల నేను జీవించి ఉండాలి, ఆయన సాక్షిగా ఉండాలి, ఆయన నామను కనపరచాలి,
చేయాలని ఆయనకు ఒక ఉద్దేశం ఉన్నట్లయితే, నేను ఏ మందులు వాడకపోయినా, నేను ఎన్ని మందులు వాడినా నన్ను ఏం చేస్తాడనగా జీవింపజేయాలనుకున్నట్లయితే ఆయన జీవింపజేస్తాడు. నన్ను యొక్క ఈ లోకంలో చాప్టర్ ముగించాలనుకున్నట్లయితే నన్ను ఏం చేస్తాడనగా ముగింపజేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రాణం ఆయనది. నా ఉద్దేశం అది, ప్రాణం ఆయనది. ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు అనగా ప్రేమించుచున్నాడు. ప్రేమించుచున్న యేసు మనం నశించిపోకుండా ఆయన ఏం చేస్తున్నాడనగా మన పరిమళ తైలము కలిగిన దురావాసలన్నీ కూడా తీసివేసి మన జీవితాలు ఏమవ్వాలి? పరిమళ సువాసన కలిగిన వారిగా మనం తీర్చబడాలని ఆ సర్వశక్తి గల దేవుడు మన కొరకు ఏం చేశాడనగా బలియాగముగా తీర్చబడ్డాడు. అందువల్ల అపోస్తలుడు పౌలు అంటున్నాడు, క్రీస్తు మనను ప్రేమించాడు గనక మనం ఏం చేయాలనగా అలాగనే మీరును ఏం చేయాలనగా ప్రేమ కలిగిన వారుగా. ప్రేమ కలిగిన వారుగా ఎవరిని ప్రేమించాలి? మన ఇరుపరుగు వారు, మనకు స్నేహితులుగా ఉన్న వారిని ప్రేమించడం కాదు, మన బంధుమిత్రులు ప్రేమించడం కాదు, లేకపోతే మనకు సహాయం చేసేవాడిని ప్రేమించడం కాదు, లేకపోతే మనం ప్రేమించినట్లయితే మనం తిరిగి ప్రేమించేవాడిని కాదు. మనం ఎవరిని ప్రేమించాలి? శత్రువులను ప్రేమించాలి. అది సాధ్యమా? శత్రువులను ప్రేమించాలి, దేశించేవాడిని ప్రేమించాలి, శపించేవాడిని ప్రేమించాలి, బాధించేవాడిని ప్రేమించాలి, మనం కొట్టేవాడిని ప్రేమించాలి, మనకి అవమానం తీసుకుని వచ్చేవాడిని ప్రేమించాలి. యేసు ప్రభు ఆ విధంగా చేశాడు. ఆయన్ని కొరడాలతో కొట్టారు, ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు, ఆయన్ని గడ్డములు పీకారు, ఆయన వెనకాతలు కొట్టి ఎవరు కొట్టారని ప్రవచించమన్నారు. అనేకమైన ఆయన్ని అనేక విధంగా అపహాసించారు. నీవు యూదుల రాజువా అని వాళ్ళు హేళన చేశారు. ఆయన భుజం మీద సిలువేశారు, సిలువ పెట్టారు. ఆయన్ని ఆ సిలువ మీద 3 శిలపై వేలాడబెట్టారు. ఆ సిలువ మీద కూడా యేసు ప్రభు ఏమంటున్నాడు? తండ్రి, వీరేమి చేయించున్నారో వీరికి తెలియదయ్యా. వాడిని ఏం చేయమంటున్నాడు? శివు, ఎంత ప్రేమ! మన ఎవరైనా చిన్న తిడితేనే, వాళ్ళకి ఏదైనా కొద్ది కష్టం వస్తే భలే పని అయిందండి అంటూ ఉంటాం. వాళ్ళు నన్ను తిట్టారు కనుకే తెచ్చింది అంటాం. లేదండి, అలాంటివన్నీ కూడా ఈ సాతాని సంబంధమైన వ్యక్తులు మాట్లాడతారు, కానీ దేవుని సంబంధమైన వ్యక్తులు మాట్లాడరు. దేవుని సంబంధమైన వ్యక్తులు ఏం చేస్తారనగా అటువంటి వారిని ఏం చేస్తారనగా క్షమిస్తారు. క్షమించాలి. ప్రేమించేవారు, మనకి అనుకూలంగా ఉన్నవారు ప్రేమించడం కాదు, మనకు శత్రుల్ని ప్రేమించాలి, దేశించేవారిని ప్రేమించాలి, మనం శపించేవారిని ప్రేమించాలి, మనం దూషించేవారిని ప్రేమించాలి. అది యేసు ప్రభు చూపించిన ప్రేమ. ఆయన అంటున్నాడు, ఇటువంటి ప్రేమ కలిగి ఉండాలనగా మనం ఒక్కొక్కరు కలిగి ఉండాలి. ఆ ప్రేమ కలిగి ఉండడమే ఏమైందనగా కనికరము కలిగిన వారుగా మనం తెచ్చబడుతున్నాం. అయితే కీర్తన భాగంలో 41వ కీర్తన 1-2 వచనాలు కూడా మనం చదువుదాము. బీదలను, Psalms 41 verse 1 and 2. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. చూడండి చక్కగా, బీదలను కటాక్షించువాడు అంటే మన డబ్బులు ఎవరికి ఇవ్వకూడదు, చుట్టలు తాగిన వాళ్ళకి ఇవ్వకూడదు, సారా తాగిన వాళ్ళకి ఇవ్వకూడదు. ఈ లోకమైన పాప జీవితంలో జీవించుచున్న వారికి మనము సహాయం చేసి వాళ్ళని ప్రోత్సాహం వచ్చేవారిగా ఉండకూడదు, లేకపోతే వాళ్ళు ఏ విధముగా సహాయం చేసి వారిని ప్రోత్సాహం వచ్చేవారిగా కాదు. బీదలు అనగా దిక్కులేని వారు, కష్టములో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు, వేదల్లో ఉన్నవారు, దుఃఖములో ఉన్నవారు, రోగముతో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు, వారిని ఎడల మనం ఏం చేయాలనగా కటాక్షము కలిగిన వారు, కనికరము కలిగిన వారుగా, దయగలిగిన వారుగా మనము తీర్చబడగలిగినట్లయితే సర్వశక్తి గల దేవుడు అటువంటి వారికి ఇస్తున్న వాగ్దానం ఏమనగా ఆపత్కాలములో యెహోవా వారిని ఏం చేస్తారనగా తప్పించును. అయిలారా అమలారా, మనకు అనేకమైన ఆపదలు, అనేక కష్టములు, వ్యాధులు, బాధలు, దుఃఖములు మన జీవితంలో తటస్థిస్తున్నాయి. అయితే వాటిలో మనము కాపాడబడాలి అంటే సర్వశక్తి గల దేవుడు అంటున్నాడు, బీదరి ఎడల మీకేమి ఉండాలి? కటాక్షము కలిగిన వారిగా. చదువుదాం.
యెహోవా వానిని కాపాడి బ్రతికించును భూమి మీద వాడు ధన్యుడగును వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. శత్రుని చేతిలోనికి దేవుడు ఏచేడనగా మని అప్పగించడు. ఎవరి ఎడల? బీదల ఎడల కటాక్షము కలిగిన వారు. చాలామంది వేదన, అనేకులు మంచి డ్రెస్ వేసుకొని వస్తే వాడిని వెల్కమ్ చేస్తారు. కొద్దిగా పేదరికంగా ఉన్న వాళ్ళైతే వాడిని చిన్న చూపుగా చూస్తూ ఉంటారు. లేకపోతే వాడిని కుర్చీల మీద కొంతమంది కుర్చీల మీద కూర్చోబెడతారు, కొంతమందిని కింద కూర్చోబెడుతూ ఉంటారు, కొంతమందిని దూరంగా నిలబెట్టి మాట్లాడుతూ ఉంటారు, కొంతమందిని దగ్గరికి సమీపంలో తీసుకొని మాట్లాడుతూ ఉంటారు. అది దేవుని బిడ్డలకి తగినది కాదు. దేవుని బిడ్డలు ప్రతి వారికి నా దగ్గరికి మాట్లాడడానికి వచ్చిన వాళ్ళు చాలామంది ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను కుర్చీలన్నీ అక్కడ ఉంటాయి, కుర్చీ మీద కూర్చోమంటే కింద కూర్చుంటూ ఉంటారు. లేదండి, కుర్చీలు మీ కొరకే. వాళ్ళేమనుకుంటున్నారంటే కుర్చీల మీద కూర్చునడానికి వారికి అర్హత లేదనుకుంటున్నారు. నేను అంటాను, నువ్వు క్రీస్తు రక్తములో కడగబడ్డావా, శుద్ధి చేయబడ్డావా, నీవు ఎవరని కాదు. నువ్వు పేదవాడువా, దిక్కులేని వాడువా, చదువు ఉందా, చదువు లేదా, నువ్వు క్రీస్తు రక్తములో విమోచింపబడ్డావు గనక, క్రీస్తు కుటుంబములో సభ్యుడు గనక నీవు ఎవరైనప్పటికీ నీవు యోగ్యుడవు, నీవు యోగ్యురాలువు, నీవు కూర్చోవచ్చు, నువ్వు తప్పగా ఏడ్చవచ్చు అనగా మాట్లాడవచ్చు. నేను సాధారణంగా నా శక్తి ఉన్నంత వరకు కింద కూర్చున్నానికి ఒప్పుకోను. వాళ్ళని కుర్చీ మీద కూర్చొని మాట్లాడడానికి నేను ఇష్టపడతాను. ఎందుకంటే నా దేవుని దృష్టిలో నేను ఏమకూడదనగా దోషిగా నేను ఎంచబడకూడదు. నా దేవుని దృష్టిలో నేను యథార్థవంతుడిగా తీర్చబడినప్పుడు నా జీవితంలో నా కలుగుతున్న ఆపదల నుండి కలుగుతున్న ఆ సత్తుని చేతుల్లో నేను అప్పగించకుండా దేవుడు నన్ను ఏం చేస్తాడనగా కాచి కాపాడుతాడు అని. అదని కాదు కానీ క్రీస్తు రక్తములో మనం కడగబడ్డాము గనక, క్రీస్తు రక్తములో మనం విమోచింపబడ్డాము గనక, సర్వశక్తి గల దేవుని ఇచ్చిన ఆ యొక్క మాట ప్రకారము మనం ఏం చేయాలనగా కటాక్షము కలిగిన వారుగా, మనము ఆ యొక్క ప్రేమ కలిగిన వారుగా మనము తీర్చబడాలి. కీర్తన భాగములు 18వ కీర్తన 25వ వచనం చూద్దాం. Psalms 18:25. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు. దయ కలిగిన వారి ఎడల నీవేం చేస్తావనగా దయ చూపించుదువు. నీకు దయ లేకపోతే, అందువల్లే ఆ యాకోబు పత్రికలో మనం నేర్చుకున్నాం కదా, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో నేర్చుకున్నాం. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును. చాలా జాగ్రత్త. నీవే కనికరము లేకపోతే, నీకు దయ లేకపోతే, నీకు దేవుడు తీర్పు తీర్చినప్పుడు దయ లేని కనికరము లేని తీర్పు తీరుస్తాడు. ఈ పునరుత్థాన సమయంలో ప్రతి ఒక్కొక్కరు గుర్తెరగవలసింది, నీవేదైనా గర్వించి అహంకరించి నీవేదైనా జీవితంలో నీవు అతిశయించుచున్నట్లయితే ఈ పునరుత్థాన సభలో నువ్వు పశ్చాత్తాపడాలి. నీ జీవితాన్ని దేవుని సభలో సమర్పించుకోవాలి. అయ్యా, నా జీవితంలో అహంకారం ఉంది, నా జీవితంలో నా మాటలో అహంకారం ఉంది, నా నడతలో అహంకారం ఉంది, నా ప్రవక్తలో అహంకారం ఉంది, నన్ను క్షమించు దేవా. ఈ పునరుత్థాన సభలో దయగలిగిన వారుగా, కనికర కలిగిన వారుగా నేను తీర్చబడడానికి నీకు నీ కృప నాకు దయచేయమని ఆ దైవచెంతలో మనం ఏం చేయాలనగా ప్రార్థించేవారుగా తీర్చబడాలి. ఆ కనికరము దయగల వారి ఎడల దేవుడు ఏం చేస్తున్నాడనగా దయ చూపించుచున్నాడు. యథార్థవంతుడుగా ఉందువు. దేవుని సల్లో యథార్థముగా వ్యక్తుల దగ్గర, దేవుని దగ్గర మాత్రమే కాదు, వ్యక్తుల దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడాలి? యథార్థంగా మాట్లాడాలి. నీవేదైనా సహాయం చేస్తే ఎలా సహాయం చేయాలి? యథార్థంగా సహాయం చేయాలి. నీవు ప్రేమించినప్పుడు యథార్థముగా ప్రేమించాలి. కపట్టము లోపల ఉంచుకొని, ఆ అసూయ లోపల ఉంచుకొని, ఆ క్రోధము లోపల ఉంచుకొని, ఈ యొక్క లోక సంబంధమైన ఆ కక్షలని లోపల ఉంచుకొని నీవు ఆ దయ చూపించి కనికరం చూపించినట్లు యాక్ట్ చేస్తే ఏది కూడా ప్రయోజనము లేదు.
ఆ సర్వశక్తి గల దేవుడు అంటున్నాడు. చదువు మరొకసారి రెండవ దయగల వారి ఎడల నీవు దయ చూపించదవు, యథార్థవంతుడిగా. అయిలారా అమలారా, నీవు నేను యథార్థముగా ఉన్నట్లయితే సర్వశక్తి గల దేవుడు మన ఎడల ఏముంటాడనగా యథార్థముగా ప్రవర్తిస్తాడు. దేవుని యొక్క యథార్థత మన జీవితంలో నెరవేరాలంటే మనం చేయించిన ప్రతి కార్యములు కూడా యథార్థముగా, మనం మాట్లాడేది యథార్థముగా, మనం నడిచేది యథార్థముగా, మన జీవిత విధానం అంతా కూడా ఏమై ఉన్నదగా యథార్థముగా మనము తెచ్చబడాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనంలో యేసుప్రభువు వారు యొక్క ప్రార్థన నేర్పిస్తున్నప్పుడు ఆయన వారు నేర్పించిన ఆ ప్రార్థనలో ఒక భాగము 6వ అధ్యాయం 14వ వచనం, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములు క్షమించును. మనము మన అపరాధములు, మనకి విరోధముగా మాట్లాడుచున్న వారిని మనం క్షమించకుండా దేవా నన్ను క్షమించమంటే ఏం లాభం? నీవు ఇతరులు దూషిస్తూ అపహాసిస్తూ దేవా నీ కనికరం ఆమె చూపించమంటే ఏం చూపిస్తాడు? ముందు నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించక మునుపు, దేవుని కనికరం పొందాలనుకున్నప్పుడు, దేవుని దయ పొందాలనుకున్నప్పుడు, దేవుని యొక్క ఆ కార్యములు మన జీవితంలో జరగాలంటే మొట్టమొదటగా నీవేం చేయాలనగా నీ శత్రువులు క్షమించాలి. అంటే నీవు వెళ్ళి వారితో స్నేహం చేసి ఉండమని చెప్పట్లేదు, వారితో నువ్వు జీవించాలని చెప్పట్లేదు, వారిని క్షమించాలి. వారి మీద నీవు కదా కోపము క్రోధములు ఉండకుండా వారిని క్షమించి, వారి కష్టములో ఉన్నట్లయితే, వారి బాధలో ఉన్నట్లయితే, వారి వ్యాధుల్లో ఉన్నట్లయితే, వారి దుఃఖములో ఉన్నట్లయితే వారిని మనం ఏం చేయాలనగా ఆదరించేవారుగా, మనం వారిని ధైర్యపరిచేవారుగా, సమాధానపరిచేవారుగా మనము తెచ్చబడాలి. అప్పుడు సర్వశక్తి గల దేవుడు మనము వారి పాపములు క్షమించినట్లయితే, వారి అతిక్రమలు మనం క్షమించినట్లయితే, వారు మన జీవితంలో చేయించిన కార్యములను మనం క్షమించగలిగినట్లయితే పరలోకమున్న తండ్రి మనకు కూడా ఏం చేస్తాడనగా క్షమించి నడిపించడానికి దేవుడు శక్తి కలిగిన వాడు. నేను ఇంకొక ఉపమానాన్ని కూడా చూపించి ముందుకు వెళ్ళిపోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈ యొక్క దేవుడు కనికరము చూపించబడినప్పుడు, ఆ కనికరము పొందిన వారము మనము మన ఇతరుల ఆ కనికరము చూపించకపోతే మన జీవితంలో ఏమి సంభవిస్తాయి అనే విషయాన్ని మీకు తెలియజేయడానికి మత్తయి సువార్త 18వ అధ్యాయము 24 నుండి 27 వచనాల్ని మనం చదువుకుందాం. గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 18 వర్స్ 24 through 27. అతడు లెక్క చూచుకొన మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చియున్న ఒకడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమియు లేనందున. జాగ్రత్తగా వినాలి, అందరూ జాగ్రత్త, ఎందుకంటే చదివిస్తున్నాను, అందరూ జాగ్రత్తగా విని అర్థం చేసుకోవాలి. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమియు లేనందున వాని యజమానుడు వాని భార్యను పిల్లలను వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను.
అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చియున్న తన తోడి దాసులను ఒకరిని చూచి వాని గొంతు పట్టుకొని నీవు అచ్చియున్నది చెల్లింపుమనెను అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి నా ఎడల ఓర్చుకొనుము నీకు చెల్లించదనని వానిని వేడుకొనెను గాని వాడు ఒప్పుకొనక అచ్చియున్నది చెల్లించు వరకు వానిని చెరసాలలో వేయించెను కాగా వాని తోటి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానికి వివరముగా తెలిపిరి అప్పుడు వాని యజమానులు వానిని పిలిపించి చెడ్డదాసుడా నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించి తిని నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోటి దాసుని కరుణింపవలసి ఉండెను గదా అని వానితో చెప్పెను అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చియున్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారి చేతిలోనికి వానిని అప్పగించెను. అందరికీ చదువుకున్న వాళ్ళందరికీ ఈ యొక్క విషయం మీకు అర్థమై ఉంటుంది. ఇక్కడ 10,000 తులాలు తాలంతులు అప్పున్నవాడు, 100 దేనారాలు అప్పున్నవాడి గురించి మనం చూస్తున్నాం. ఒక తాలంతు అనేది 3,600 రూపాయలు. ఎంత? 3,600 రూపాయలు ఇంటూ 10,000, 36 లక్షల రూపాయలు అప్పున్నాడు. ఎంత అప్పున్నాడు? 36 లక్షలు అప్పున్నాడు. ఒక ధ్యానారం అనేది 50 పైసలు. 100 ధ్యానారాలు అంటే 50 రూపాయలు. 36 లక్షలు ఎక్కడ? 50 రూపాయలు ఎక్కడ? ఈ 36 లక్షలు కలిగిన వాడిని తన యజమానుడు ఏం చేశాడు? క్షమించాడు. వాడి ఎడల కనికరం. ఎందుకంటే వాడు ముందు ఏం చేశాడు? సాష్టాంగపడి, అయ్యా నా కొద్దిగా ఓపిక పెట్టు, నీకు తప్పగా ఏం చేస్తాను, నీ యొక్క పైసాతో సహా నీకు చెల్లిస్తానని వాడు సాష్టాంగపడి నమస్కారం చేయగానే వాడు హృదయం కరిగిపోయి వాడిని క్షమించడం మాత్రమే కాదు, వాడు అప్పంతటి ఏం చేశాడనగా తుడిసని ఒక్క పైసా కూడా తిరిగి కట్టకలే. 36 లక్షలు కట్టొద్దని పంపించేస్తే వాడు ఎంత కృతజ్ఞత కలిగిన వాడుగా, ఎంత ప్రేమ కలిగిన వాడుగా వాడు జీవించాలో, ఎంత యథార్థంగా జీవించాలో చూడండి. వాడు బయటికి రాగానే ఒక 50 రూపాయలు అప్పున్న వాడిని, ఎందుకంటే మీకు అర్థం అవడానికి, తక్కిన వాళ్ళకి అర్థం అవడానికి, అందరు కొంతమంది బైబిల్ తెలిసిన వారికి పర్లేదు కానీ తక్కిన వారికి చెప్తాను. 50 రూపాయలు అప్పున్న వాడిని ఏం చేశాడనగా పీక పట్టుకున్నాడు. మర్చిపోయాడు. తన యజమానుడు తన ఎడల ఏం చేశాడు? కనికరము చూపించాడనే ఆ సత్యాన్ని మర్చిపోయాడు. అదే మన జీవితాల్లో కూడా మనము పాప భూమిలో సమాధానం లేకుండా వేదనతో, బాధతో, దుఃఖంతో, నెమ్మదలేక కృగిపోతూ పాపమైన బురదలో మనం పైకి రాలేని స్థితిలో మనం నశించిపోతుండగా ఆ యొక్క జీవము లేని వాటి ఎడల మనము విశ్వాసం ఉంచి జీవము లేని వారుగా తీర్చబడిన మనలను క్రీస్తు ఏం చేశాడనగా మన పాపములన్నిటినీ క్షమించాడు. అందువల్ల మీ పాపములు రక్తము వలె ఎర్రవైనప్పటికీ వాటిని ఏం చేస్తున్నాడనగా హిమము వలె. నీవు ఎంత ఘోర పాపమైనప్పటికీ ఆయన మన ఏం చేశాడు? క్షమించాడు. అయితే చిన్న సాడీలు చెప్పిన వాడిని, చిన్నగా శోధించేవాడిని మనం ఏం చేస్తున్నామనగా నిలదీసి వాడు తక్కువ ఊరు చేసి వాడిని పరుగు తీసేసి వాడిని ఏం చేస్తున్నాము? అనేక విధాలుగా మనము వేదన పెడుతున్నాం. ఈ యొక్క ఉపమానంలో మనం నేర్చుకోవాల్సిన సత్యం అది.
అయితే ఆ యజమానుడు దాన్ని విని, ఆ యజమానుడు దాన్ని తెలుసుకొని ఏం చేశాడు, వాడిని పిలిపించి, అరే నీవు నన్ను బతుమలాడుకున్నప్పుడు నీ అప్పంతటి నేను ఏం చేశాను, క్షమించాను కదా, నీవు కూడా ఏం చేయాలి, నీ తోటి వాని ఎడల నీవేం చేయాలి, క్షమించాలి కదా. వాడు కూడా ఈ 100 ధ్యానాలు తీసుకున్నవాడు, ధ్యానాలు తీసుకున్నవాడు కూడా వాడు కూడా ఏమయ్యాడు, సాష్టాంగపడి బతులాడుకున్నాడు, కానీ జాలి లేని వాడుగా. అయ్యా అమ్మా, మన జీవితాలు కూడా అనేక సార్లు ఈ విధంగా తీర్చబడుతుంది. నీ జీవితాల్లో నా జీవితాల్లో ఇటువంటి పరిస్థితి కలిగినప్పుడు ఒక్కసారి నిలబడి యేసయ్యని ఆలోచించు. అయ్యా నా జీవితంలో ఎన్నిసార్లు పడిపోయాను, ఎన్నిసార్లు జారిపోయాను, ఎన్నిసార్లు నీకు విరోధంగా మాట్లాడాను, ఎన్నిసార్లు నీకు విరోధంగా నడిచాను, ఈ లోకములో అనేక కార్యాలు నీకు విరోధంగా నేను చేశాను. అన్ని సమయంలో కూడా నీ కృప నాపై ఉంచి, అయ్యా నీ నశింపజేయకుండా నీ కాపుదలిచ్చి నీ కృపతో నన్ను ఏం చేసావనగా నడిపించావు, నీ దయ చూపించావు, నీ కనికరమ చూపించావు, నీ ప్రేమతో ఏం చేస్తావనగా నడిపించావు. యేసుప్రభు వారిని ఎన్నిసార్లు మనం క్షమిస్తున్నాడు, ఎన్నిసార్లు దయ చూపిస్తున్నాడు, ఎన్నిసార్లు కరుణ చూపిస్తున్నాడు, ఎన్నిసార్లు మన ఎడల ఆయన జాలితో మనం నడిపిస్తున్నాడు. ఆ సత్యాన్ని మనం గుర్తెరగాలి. ఆయన మనం లోబడలేదని మనం తునీకరించలేదు, మనం తోసివేయలేదు, మనం శిక్షించలేదు. ఆయన ఇంకా ప్రేమతో ఏం చేస్తున్నాడు అనగా మనం పిలుస్తున్నాడు, రమ్మంటున్నాడు. అమ్మా అయ్యా రా, నా హస్తం చాచి ఉన్నాను, రా నా కౌకిట్లోకి రా, నేను కౌగిలించుకుంటాను, నేను దీవిస్తాను, నేను బలపరుస్తాను, నేను ఆదరిస్తాను, నేను ధైర్యపరుస్తాను, నేను సమాధానపరుస్తాను. అయితే నిన్ను నేను ఎలాగ ప్రేమించానో, నీ ఏ విధంగా నేను క్షమించానో, ఏ విధంగా నేను కనికరం చూపించానో, నీ తోటి వానికి కూడా ఏం చేయాలనగా ఆ ప్రేమను ఆ కనికరమును చూపించాలంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మగారు లేపడి నిద్రపోతున్నట్టుంది, బాగలేదా లేకపోతే నిద్రపోతున్నారా? ప్రైజ్ ది లార్డ్, గ్లోరీ టు గాడ్. ఆమేన్, 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 ఆమేన్. దేవునికి స్తోత్రం. గనుక ఈ యేసుప్రభు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. యేసుప్రభు వారిని 10 మందిని ఏం చేశాడు, స్వస్థపరిచాడు. కానీ ఎంతమంది తిరిగి వచ్చారు? ఒకడే తిరిగి వచ్చాడు. ఒకడే తిరిగి వచ్చినందువల్ల 900 మంది కోప్పడిపోయి వాళ్ళు తిరిగి కుష్ఠరోగం ఇచ్చాడా? చెప్పండి, ఇవ్వలేదు. ఆయన కనికరము, ఆయన జాలి, వాళ్ళు తిరిగి రాలేదని, కృతజ్ఞత చెప్పలేదని, వారికి లోబడలేదని ఏం చేయలేదనగా వారిని తిరిగి కుష్ఠరోగం ఇవ్వలేదు. వారిలో ఏ కలిగిందనగా కరుణ చూపించాడు గనక ఆయన కరుణను మళ్ళా తిరిగి తీసుకునేవాడు కాదు. ఈ పునరుత్థాన పరిస్థితుల్లో నా మాట వింటున్న ఆ సహోదరుడు, ఆ సహోదరి, సర్వశక్తి గల దేవుడు ఒక కరుణ చూపించాడంటే నువ్వు మార్గము తొలగిపోయావని కరుణ తీసివేసేవాడు కాదు. ఆయన కరుణ నిత్యము మనపై ఉంది. మాటి మాటికి ఆయన మనం ఏం చేస్తున్నాడు అనగా ఆయన పిలుస్తున్నాడు, మన దర్శిస్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీవు ఆ సర్వశక్తి గల దేవుడు ఇంతగా కరుణ చూపించినప్పటికీ నీ ముందు చిన్న ఆ యొక్క శత్రుత్వం, లేకపోతే చిన్న దోషము, చిన్న శాపము చెప్పించేవారు, లేకపోతే బాధించేవారిని చూచి నీవు వారి పీకలు పట్టుకోవడానికి కాదు, వారిని నశింపజేయడానికి కాదు, వారిని అపహాసించడానికి కాదు, నీ వెంటనే గుర్చేసుకోవాలి, నా సర్వశక్తి గల దేవుడు నన్ను క్షమించాడు గనక నేను వారిని ఏం చేయాలనగా క్షమించాలి. క్షమించే గుణము కలిగిన వారుగా మనము తెచ్చబడాలి. లేకపోతే ఆ యజమానుడు ఏం చేశాడనగా వాడిని పట్టుకొని ఎవరి చేతులకు అప్పగించాడు? బాధించే వారి చేతులకు అప్పగించాడు. ఎంతవరకు? వాడు అప్పు తీర్చే వరకు. అయ్యలారా, అమ్మలారా, సర్వశక్తి గల దేవుడు మనలను ఆయన శిక్షకు అప్పగించినట్లయితే మనం తప్పించుకోలేం. ఈ లోక మానవ శిక్ష నుండి మనం తప్పించుకోగలం. ఈ లోకమైన మనుషుని యొక్క మాటలను మనం తప్పించుకోగలం. ఈ లోకమైన మానవుల యొక్క శాపాల నుండి తప్పించుకోగలం. ఈ లోక మానవుల యొక్క మాటల్లో మనం తప్పించుకోగలం. ఈ సత్యాన్ని గుర్తెరగండి. ఎవరో నీకు ఆ రోగం వస్తుందనో, లేకపోతే నేను శపించినందువలన నీకు రోగము కలగదు. నీకేదో వ్యాధి వచ్చినందువలన
ఎవరో గురించి నువ్వు మాట్లాడినందువలన నీకు రోగం రాదు. మళ్ళా సత్యాన్ని గుర్తారు కానీ వాళ్ళు దేవుళ్ళు కాదు, వాళ్ళు రక్షకులు కాదు, వారు పవిత్రులు కాదు, వారు పవిత్రమూర్తులు కాదు. మరి వారు మాట్లాడగానే ఈ యొక్క రోగాలు రావడానికి. ఎలీషా ప్రవక్త వచ్చుచుండగా పిల్లలందరూ ఏం చేశారు? బోడివాడా అన్నప్పుడు ఆయన దైవజనుడు పక్క వెనకాతలు ఒక్కసారి చూడగానే ఎలుక పెంటే వచ్చి ఏం చేసిందనగా వాడిని చీల్చి పారేసింది. అది వాళ్ళని మనం కంపేర్ చేసుకుంటే వాళ్ళ భక్తి దగ్గర, వాళ్ళ జీవితాల దగ్గర మన ఏం పాట ఉంది? నీవెందుకు భయపడాలి? ఎవరోకి విరోధంగా మాట్లాడేది నీకు క్యాన్సర్ రాదు, ఎవరికో విరోధంగా మాట్లాడేది వల్ల నీకు బాధలు రాదు. నీకు ఏ రోగం రావాలో, ఏ కష్టం రావాలో అది నిశ్చయించింది సర్వశక్తి గల దేవుడు. ఆయన మాట లేకుండా, ఆయన కార్యము లేకుండా నీ జీవితంలో ఏది సంభవించదు. ఎవరో ఏదో చెప్పారని నువ్వు భయపడవద్దు. వాళ్ళు దీనివల్ల వచ్చింది వాళ్ళకి, దీనివల్ల వచ్చింది వాళ్ళ కష్టం, దానివల్ల వచ్చింది వాళ్ళ కష్టం. ఈ పునరుత్థాన సభలో చెబుతున్నాను, అది ఏది కూడా నీకు సంభవించదు. అది ఎవరు అప్పగించాలనగా నా సర్వశక్తి గల దేవుడు అప్పగించినట్లయితే. బాధించేవారి చేతిలోనికి యజమానుడు ఏం చేశాడు? వాడిని అప్పగించాడు. ఎందుకు అప్పగించాడనగా ఆయన కరుణ చూపించాడు. ఆయన ఏం చేయలేకపోయాడు? కరుణ చూపించలేకపోయాడు. సర్వశక్తి గల దేవుడు చెప్పిన మాట ప్రకారం మనం జీవించలేనప్పుడు, దేవుని మాట ప్రకారం మనం నడవలేనప్పుడు, దేవుని మాట ప్రకారం మనం ముందుకు వెళ్ళలేనప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడనగా బాధకి ఏం చేస్తాడనగా ఆయన అప్పగిస్తాడు. కనుక సర్వశక్తి గల దేవుడు ఆయన కరుణ కలిగిన వాడు, కనికర గలవాడు, ప్రేమ కలిగిన వాడు. ఈ లోకములో మానవుని యొక్క మాటల ద్వారా మనకేమీ సంభవించదు. సమస్తము అధికారం ఎవరి చేతిలో ఉందనగా నా సర్వశక్తి గల దేవుని చేతిలో ఉంది. నా యొక్క దేవుని యొక్క చిత్త ప్రకారము సమస్తము నడిపించడానికి నా దేవుడు ఆయన శక్తివంతుడై ఉన్నాడు. అయితే 6వ భాగంలోనికి మనం వెళ్ళిపోదాం. అది మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. Blessed are the pure in heart, for they will see God. దేవుని మనం చూడాలి. చాలా మందికి ఆశ, దేవుడు నాకు దర్శనాలు రావట్లేదని అంటుంటా. అమ్మ నువ్వు నేను దర్శనం చేశా, నాకు దర్శనాలు రావట్లేదు. నాకు దర్శనాలు, చాలా మంది ఆశ ఉంటుంది, దర్శనాలు చూడాలని ఆశ, దేవుని చూడాలని ఆశ, దేవునితో మాటలు స్వరాన్ని వినాలని ఆశ. దేవుని స్వరం వినబడుతుందండి. నా జీవితాల్లో నా చదువుకున్న కాలంలో నేను ఎక్కువగా గ్రీక్ భాష నేర్చుకున్నప్పుడు, ఆ గ్రీక్ ఎగ్జామ్ వచ్చినప్పుడు చాలా టెన్షన్గా ఉండేది. కనుక ఆ క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోయి ప్రభువా ఎలాగా అని బోర్డు మీద రాస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఆ గ్రీక్ పదాలు, గ్రీకు యొక్క అర్థాలు ఇవన్నీ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ నేను చాలా వేదనతో నేర్చుకుంటున్న సమయంలో వేదన ఒక పక్క, దేవుని సన్నిధిలో ప్రార్థన ఒక పక్క, నేను దేవుని యొక్క స్వరాన్ని విన్నా. నా కుమారుడు భయపడవద్దు, నువ్వు దీని గురించి గ్రీక్ గురించి భయపడవద్దు, హీబ్రూ గురించి భయపడవద్దు, ఈ లోకమైన భాషల గురించి భయపడవద్దు. నీకు కావాల్సింది దేవుని కృప కావాలి, కానీ ఈ లోకములో ఏది కూడా కాదు. దేవుని యొక్క స్వరం అనేక పర్యాములు నిరాశతో, వేదనతో, దుఃఖంతో ఉన్నప్పుడు దేవుని స్వరం విన్నాం. దేవుని యొక్క స్వరం మధురముగా చక్కగా ఒక నెమ్మది స్వరముతో సర్వశక్తి గల దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, మనం ధైర్యపరుస్తూ ఉంటాడు, మనం మాట్లాడుతూ ఉంటాడు. అనేక సార్లు దేవుని యొక్క స్వరాన్ని వినాలని, అనేక సార్లు దేవుని ముఖాన్ని చూడాలని, దేవుని యొక్క కృపను పొందాలని మనం ఆశిస్తూ ఉంటాం. కానీ మనం చూడకపోవడానికి కారణం ఈ పాట. సరే మనం ఒక 2 చరణాలు పాడదాం. దేవా కనబడుము, దేవా మాట్లాడుము అనే ఆ పాట. దేవా కనబడుమా, ఓ దేవా మాట్లాడుమా, ఓ దేవా కనబడుమా, ఓ దేవా మాట్లాడుమా, ధరణిలో మాకు
దర్శనమొసగి ధరణిలో మాకు దర్శనమొసగి ధన్యులు చేయుము దేవాది దేవుడా దేవ కనబడుమా. ఓ దేవ మాట్లాడుమా, ఓ దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు ధరణిలో వారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు ధరణిలో వారు. దేవుని చూతురు దివ్యాంబుగా, దేవుని చూతురు దివ్యాంబుగా దేవ కనబడుమా. ఓ దేవ మాట్లాడుమా, ఓ దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా. పరిశుద్ధత లేకున్నా ప్రభుని చూడలేరు. పరిశుద్ధత లేకున్నా ప్రభుని చూడలేరు. పరిశుద్ధుడవై సన్నిధి చేరుము, పరిశుద్ధుడవై సన్నిధి చేరుము దేవ కనబడుమా. ఓ దేవ మాట్లాడుమా, ఓ దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా. దేవా కనబడుమా, దేవా మాట్లాడుమా, దేవా దర్శించుమా. హృదయ శుద్ధి గలవారు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచారు. పరిశుద్ధత, దేవుని యొక్క సంగమా, మనము పరిశుద్ధత లేకుండా దేవుని మనం చూడలేము, దేవుని స్వరాన్ని వినలేము. చాలామంది దేవుని చూపించండి అంటారు. దేవుని చూపించడానికి బొమ్మ, దేవుని చూపించడానికి ఆసామేష, లేకపోతే నీలాట నాలాటోడు అనుకున్నారా? దేవుడు, దేవుడు అనేవాడు అతి పరిశుద్ధమైన దేవుడు. ఆ పరిశుద్ధమైన దేవుని చూడాలంటే, ఆ దేవుని దర్శించాలంటే, ఆ దేవుని యొక్క స్వరాన్ని వినాలంటే మన హృదయాలు ఏమై ఉండాలనగా పరిశుద్ధపరచబడాలి, శుద్ధి చేయబడాలి. శుద్ధి చేయబడకుండా దేవుని స్వరాన్ని వినలేం. అనేకులు దేవుని సన్నిధికి వచ్చి అంటారు, ఇదేనో నాకేం అర్థం అవ్వలేదు. ఎందుకు అర్థం అవ్వలేదు అనగా నీ హృదయ శుద్ధి లేదు. నీ హృదయంలో అనేకమైన బాధలు, అనేకమైన శత్రుత్వం, అనేకమైన మరి లోకమైన ఈర్ష్య, ఈ లోకమైన కుళ్ళు, అసూయలు అన్నీ కూడా నీ హృదయంలో పెట్టుకొని నువ్వు దేవుని సన్నిధికి వస్తే దేవుడి మాటలు నీకు వినబడుతున్నప్పటికీ నీకు వినబడలేని స్థితిలో ఉంటావు. యెషయా ప్రవక్త యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం కదా, నేర్చుకుంటున్నాం, అనేక సార్లు నేర్చుకున్నాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఈ ప్రవక్త దేవుని యొక్క ప్రవక్తగా ఉన్నప్పటికీ దేవుని స్వరాన్ని ఏం చేయలేదనగా వెళ్ళలేదు. అక్కడ దేవుని స్వరం మ్రోగుతూనే ఉంది. ఎవరు వెళ్తారు, ఎవరిని పంపిస్తాను, ఎవరు వెళ్తారు, ఎవరు వెళ్తారు అని ఆ స్వరము వినబడుతుంది. కానీ ప్రవక్తకి వినబడలేదు. ఎప్పుడు వినబడింది? ఎప్పుడైతే ఉజ్జియా చచ్చాడో, ఎప్పుడైతే అగ్ని గణములు తన నాలికి తగిలి తన హృదయము, తన జీవితము శుద్ధి చేయబడిందో అప్పుడు దేవుని యొక్క స్వరాన్ని ఏం చేస్తున్నాడు అనగా వినడం మొదలుపెట్టాడు. అయిలారా అమలారా, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏదో ఒక మొక్కుబడిగా వచ్చినందువల్ల దేవుని స్వరాన్ని వినలేవు. దేవుని స్వరాన్ని వినాలంటే సిద్ధపాటు మనసు కలిగిన వారుగా, అందువల్లనే
మా యొక్క చిన్న ప్రాయం నుండి మేము పెంతెకోస్తు కుటుంబంలో ఆ యొక్క ఐపీసీలో మేము ఎదిగాము గనక మేము మా యొక్క ప్రతి శనివారము ఇట్స్ ఎ ప్రిపరేషన్ డే. ఆదివారం కొరకు సిద్ధపాటు దినం ఏదనగా శనివారం. శనివారం చాలామంది ఉపవాసం ఉంటారు. శనివారం కనీసం పగలు ఉండకపోయినా రాత్రైన ఉపవాసం ఉంటారు. ఎందుకంటే రేపు పునరుత్థాన పరిశ్రమలో దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, దేవుని యొక్క కృప పొందాలి, దేవుని దర్శనం చూడాలి, దేవుని స్వరాన్ని వినాలి, దేవుని కృపను పొందాలని ఆ శనివారం అంతా కూడా ఏం చేస్తారనగా సిద్ధపడి ఆదివారం దేవుని సన్నిధికి వస్తారు. ఎప్పుడైతే వారు దేవుని సన్నిధికి వచ్చి ఎలాగొస్తారనగా సమయానికి కాదు, సమయం తర్వాత కాదు, 9:30కి ఆరాధన అంటే 9 గంటలకి 9:15కి మోకాలు వేస్తారు. వారు ప్రార్థన చేయడం మొదలు పెడతారు. పరిశుద్ధాత్మ దేవుని వారి మధ్యలోకి ఆహ్వానిస్తారు. అందువలన ప్రారంభ పాట నుండే పరిశుద్ధాత్మ దేవుడు వారు ఏం చేస్తాడనగా తాకడం మొదలు పెడతాడు. ఏంటి, ప్రసంగంలోనే కాదు, పాటల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు, మాట్లాడుతూ ఉంటాడు. ఆరాధనలో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ప్రభు బల్ల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. వాక్యోపదేశము ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ఇన్ని విధాలుగా దేవుడితో మాట్లాడుతున్నప్పటికీ నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవుడు నాతో మాట్లాడలేదు అంటే నీ హృదయం ఏమి లేదనగా శుద్ధి లేదు గనక. అయిలారా అమలారా, ఈ పునరుత్థాన సమయంలో దేవుని స్వరాన్ని నువ్వు గుర్తెరగాలంటే, దేవుని కార్యాన్ని నువ్వు గ్రహించాలంటే, దేవుని శక్తిని నువ్వు గమనించాలంటే నీ హృదయం ఏమవ్వాలనగా శుద్ధి చేయబడాలి. దేవుని యొక్క స్వరము ప్రతివారు వినేది కాదు. దేవుని యొక్క స్వరము ఆశ కలిగిన ప్రాణముతో దేవుడు ఏం చేస్తాడనగా మాట్లాడేవాడు. మనం దేవుని సన్నిధికి రావచ్చు, కూర్చోవచ్చు, వెళ్ళవచ్చు, లేకపోతే బైబిల్ చదవచ్చు, ప్రార్థన చేయవచ్చు. అయితే ఆ వాక్యము మన హృదయంలో అది భద్రపరచబడేనంత కాలము, వాక్యము మనని నడిపించలేనంత కాలము, ఆ వాక్యములో మన హృదయము వాక్యము చేత నింపబడలేనంత కాలము మనము దేవుని యొక్క స్వరాన్ని ఏం చేయలేమనగా గ్రహించలేని వారుగా ఉంటాం. కనుక చాలామంది ఆ ప్రసంగాలకు మార్క్ వేస్తూ ఉంటారు. ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్, వాళ్ళ ప్రసంగం ఇంత గ్రేట్, వీళ్ళ ప్రసంగం ఇంత గ్రేట్ అని చెప్తూ ఉంటారు. ఇదంతా కూడా కారణం ఏంటనగా వారి హృదయ శుద్ధి లేదు. వారి హృదయములంతా కూడా వారి ఆలోచనలన్నీ కూడా ఈ లోక సంబంధమైన ఆలోచన కనుక దేవుని యొక్క స్వరాన్ని, దేవుని యొక్క కార్యములను వారు చూడలేకపోతున్నారు, వినలేకపోతున్నారు. అయితే ఈ పునరుత్థాన పరిస్థితిలో ఒక 3 కార్యాలు, 3 ఉదాహరణలుగా మీకు చూపిస్తూ ఈ యొక్క హృదయ శుద్ధి గురించి మాట్లాడాలని నేను ఆశిస్తున్నాను. ఒకటి ఏంటనగా, ఈ చాకల వానికి మనం బట్టలు వేస్తాం, లేకపోతే మనమే మాసిపోయిన బట్టలు, బాగా చెమటెక్కిన బట్టలు, మరకైన బట్టలు, మురికైన బట్టలు, ధూళి పడిన బట్టలు మనం ఏం చేస్తామనగా అది ముందు సర్ఫ్లో నానేసి దాని తర్వాత ఉతికి దాన్ని బాగా జాడించి దాన్ని ఏం చేస్తామనగా ఆరేస్తుంటాం. దాంట్లో ఉన్న ప్రతి మలినములు ఏం చేయబడుతుంది అనగా కడగబడుతుంది, శుద్ధి చేయబడుతుంది. ఆ విధంగా ఇప్పుడు ఈ దినాలు అయితే కంఫర్ట్ వచ్చింది, దాంట్లో మంచి రకరకాలైన ఫ్లవర్ స్మెల్స్ ఆ యొక్క ఉన్నాయి. మంచి ఫ్లవర్ స్మెల్ తీసుకొని దాంట్లో కూడా జాడించిన తర్వాత దాంట్లో కూడా ముంచి దాన్ని ఆరేస్తే బట్టలు మనం ఎండిన తర్వాత మంచి సువాసనగా ఉంటుంది, వేసుకున్నాను కూడా ఒక మంచిగా ఉంటుంది. ఆ విధముగా మన జీవితంలో ఉన్న మలినములు ఈ లోకములో మనం జీవించొచ్చునగా అనేకమైన పాపమైన మలినములు మన జీవితాలకు ఏం చేస్తాయనగా తడుతూ ఉంటాయి. నీవు ఆలోచించవు కూడా, నీవు ఆలోచించకుండానే, నీవు ఊహించకుండానే, నీవు దాని గురించి ఈ విధంగా సంభవిస్తాయని నీవు తలంచకుండానే, నీవు ఏది కూడా ఆలోచించకుండానే ఈ లోకములో అనేకమైన పాపమైన మలినము ఏమవుతాయనగా నీ జీవితంలో తటస్థిస్తాయి. ఈ లోకమైన నేత్రాశని, జీవపు డంబమని, ఈ లోకమైన అనేకమైన కార్యములు మన జీవితాలు ఏం చేస్తాయనగా ఆకర్షిస్తూనే ఉంటాయి. అయితే అది ఏడ్చబడనగా ఉతకబడాలి. అందువల్లే దావీదు భక్తుడు అంటాడు, దేవా ఈ సోపుతో నన్ను ఏం చేయాలనగా బాగుగా శుద్ధి చేయమంటున్నాడు. నా చిన్న ప్రాయంలో, ఇప్పుడు సర్ఫ్లన్నీ కూడా కొన్ని సంవత్సరాల నుండి అది వచ్చింది, కానీ నా చిన్న ప్రాయంలో సర్ఫ్ ఎక్కువగా వాడేవారు కాదు.
మేము ఇక వాడేది ఏంటంటే, నాకు చిన్నప్పుడు మా బట్టలు ఉతుకున్నానికి మాకు నేర్పించారు కనుక మేము మొట్టమొదటిగా నేను చేసింది అనగా, ముందు బట్టలు నీటిలో నానబెట్టేసిన తర్వాత ఒక్కొక్క బట్ట ఏం చేస్తాం, ఒక 10 నిమిషాలు 10-20 నిమిషాలు అయిన తర్వాత ఒక్కొక్క బట్ట తీసి ఏం చేస్తాం, సబ్బు రాసి మళ్ళీ 10 నిమిషాలు అక్కడ పెట్టేసి తర్వాత ఏం చేస్తాం అనగా దాన్ని ఉతకడం మొదలు పెడతాం. మరి నా చిన్న ప్రారంభంలో చేసేవాళ్ళు కనుక ఇప్పుడు అన్ని సర్ఫులు ఇచ్చే కనుక సర్ఫ్లో నానబెట్టి అన్నీ చేస్తుంటారు. ఇప్పుడు అన్నీ కూడా కెమికల్ కూడా ఇచ్చే కనుక కెమికల్ వల్ల ఉన్న మరకలు గిరకలు అన్నీ కూడా ఏం చేస్తానగా పోతూ ఉంటాయి. అయితే ఉతకడం మంచిదే, కానీ దానికన్నా ఉతకాలి, కానీ దానికన్నా ప్రాముఖ్యమైనది వస్త్రము పరిమళముగాను సువాసనగా తీర్చబడాలంటే ఏం చేయాలి? జాడించాలి. ఏం చేయాలి? జాడించాలి. చాలామందికి బద్ధకం, జాడించడానికి బద్ధకం కనుక ఒకే బకెట్ నీటిలో బట్టలన్నీ జాడించేస్తారు. ఒకే బకెట్లో బట్టలన్నీ జాడించేస్తే ఎంత పరిమళ సువాసనగా ఉంటాయి తెలుసా? బట్టలు శుభ్రంగా తీర్చబడాలి అంటే కనీసం 2-3 సార్లు ఏం చేయాలనగా, వస్త్రములు జాడించినప్పుడే నువ్వు ఉతికిన ముడుకంతా కూడా ఏమవుతుందనగా విడుదల పొందుతుంది, క్లియర్ అవుతుంది. దాని తర్వాత కంఫర్ట్లో వేసి ఆ యొక్క చక్కగా దాన్ని ఆరబెడితే సువాసనగా తీర్చబడతాయి. అమెరికా దేశంలో మరి నేను కొన్నాళ్ళు, ఒకసారి 6 నెలలు ఉన్నాను, ఒకసారి 3 నెలలు ఉన్నాను, ఒకసారి 4 నెలలు ఉన్నాను కనుక అమెరికా దేశంలో నాకు అనేకమైన అనుభవాలు ఉన్నాయి. అయితే అక్కడ డ్రై క్లీనర్స్ అంటే ఓన్గా ఉంటాయి, మిషన్స్ అని ఉంటాయి. అక్కడికి వెళ్ళి మనం డబ్బులు వేస్తే చాలు, ఆ మిషన్లో మనం వాడుకోవచ్చు. ఆ మిషన్లో వేసినప్పుడు ఆఖరిగా డ్రై వేసినప్పుడు ఏం చేస్తామనగా, అక్కడ కొన్ని పేపర్స్ ఉంటాయి, ఆ యొక్క థిన్ పేపర్స్ ఉంటాయి, వైట్గా ఉంటాయి. ఆ పేపర్ దాంట్లో వేసి ఆ డ్రై అయినప్పుడు బట్టలు ఏమవుతాయి, స్మూత్గా అవుతాయి. అది మాత్రమే కాదు, మంచి సువాసన వస్తుంది. మరి ఈ పేపర్లు మన వైజాగ్ ఇండియాలో ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ విదేశాల్లో ఆ పేపర్లు వాడతారు కనుక వాళ్ళు బట్టలు అలాగుంటారు. ఉతికిన తర్వాత చాలా సున్నితంగా ఉంటాయి, ముడతానికి చూడడానికి చాలా ఉంటాయి, చాలా చక్కగా సున్నితంగా ఉంటుంది, చాలా మంచి స్మెల్ వస్తుంటుంది. అయితే ఆ విధముగా మన జీవితాల్ని ప్రతి దినము దేవుని వాక్యం అనే ఈ సోపుతో మనం ఏం చేయబడాలనగా శుద్ధి చేయబడాలి. దాంతో సరిపోదు. ఆరాధనని, స్థుతులనే, ఉపవాసములనే, హోల్లెట్లనే ఈ దాని ద్వారా మన జీవితాలు ఏం చేయబడాలనగా బాగుగా జాడించబడాలి. ఉతకడానికి ఇష్టపడతారు కానీ జాడించడానికి ఇష్టపడరు. అందువల్లే చాలామంది రాకపోవడానికి కారణం ఏంటంటే, ఒరే బాబు ఈ చర్చికి వెళ్తే జాడించేస్తారా అని. లేకపోతే మనం జాడించకపోతే ఈ పాటికి మనం 3 ఆరాధనలు కూడా ఎక్కడ కూడా జనం ఎక్కడ కూడా జనం ఖాళీ లేనంత జనంతో నింపబడను. ఎందుకు రాలేకపోతున్నారంటే, మీ చర్చ్ అంటే మాకు ఇష్టమే కానీ, మీ గుడి అంటే ఇష్టమే కానీ, మీ పాస్టర్ గారు అంటే ఇష్టమే కానీ జాడించేస్తారా బాబు, జాడించేయడానికి కష్టం. అయిలారా అమ్మలారా, జాడించకపోతే నీ హృదయ శుద్ధి నీవు చేయబడలేవు. జాడించబడాలి, నువ్వు బాగుగా కడగబడాలి. వాక్యము కావాలి, వాక్యము అన్నీ కావాలి, వాక్యము కావాలి. వాక్యము చేత నువ్వు శుద్ధి చేయబడాలి. దేవుని ప్రార్థన ద్వారా, స్తుతుల ద్వారా, ఉపవాస ప్రార్థనల ద్వారా నువ్వు బాగా ఏడ్చబడాలగా జాడించబడాలి. నువ్వు బైబిల్ చదివిదా అంటే సరిపోలేదు, ఆరాధనలో ఎదగాలి. ఆరాధించమన్నప్పుడు ఆరాధించాలి, ప్రార్థించాలి. చాలామంది ఆరాధించమన్నప్పుడు కళ్ళిప్పేసి చూస్తూ ఉంటారు, ఆరాధించరు. ఆరాధించకపోతే నువ్వు ఎలాగా శుద్ధి చేయబడతావు? ఆరాధనలో ఉంది శుద్ధీకరణ. పాటల్లో ఉన్న పాడినప్పుడు నీ ఆత్మలో నీలమై పాడినప్పుడు నీకు శుద్ధీకరణ కలుగుతుంది. దేవుని వాక్యమును విన్నప్పుడు, ప్రార్థన ఆత్మతో విన్నప్పుడు నీకు శుద్ధీకరణ కలుగుతుంది. ఏ విధముగా వస్త్రములు ఆ మరకయ్య, ఏ విధ మరక, మా యొక్క మట్టి, ఆ యొక్క బురద, ఆ యొక్క చెమట, ఆ యొక్క అన్నీ కూడా శుద్ధి చేయబడి మరి చేయబడాలి అంటే ఆ వస్త్రములు ఏ చేయబడాలనగా ఉతకబడాలి. అది ఏ చేయబడాలి? జాడించబడాలి. అదే విధముగా ఆత్మీయ జీవితంలో హృదయ శుద్ధి కలిగిన వారుగా మనం తీర్చబడాలంటే
ప్రతి దినము దేవుని వాక్యమనే ఈ సోపు చేత మనం ఏం చేయబడాలి? ఉతకబడాలి. దాని ద్వారా ప్రార్థనలు, స్తుతులు, ఆరాధన, ప్రార్థన గుంపుల ద్వారా మనం ఏం చేయబడాలగా? జాడించబడినట్లయితే మన హృదయాలు ఏమవుతాయనగా? శుద్ధి కలిగిన వారుగా మనము తీర్చబడతాం. రెండవది, ఆ యొక్క యేసు ప్రభువు వారు చేతిలో మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 3 వర్స్ 12. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయును. గోధుమలు సాధారణంగా మరి గోధుమలు తీసుకొని వచ్చినప్పుడు ఆ గోధుమలో పొట్టు ఉందని ఏ వ్యత్యాసం మనకు కనబడుతుందా? చెప్పండి, ఆడవాళ్ళు చెప్పాలి, ఎందుకంటే మీకే చూస్తారు. ఏ కనబడదు, గోధుమ అంతా ఒకలా కనిపిస్తుంది. అయితే ఆ గోధుమలను ఒకలాగే కనబడుతూ ఉంటాయి. కానీ ఎప్పుడు తెలుస్తుంది అనగా, చాట్లో వేసుకొని ఏం చేస్తారనగా, దాన్ని విసిరినప్పుడు ఆ యొక్క సరైనది, అసలైనది, సిసలైనది అది ఆ చాట్లో ఉండిపోతుంది. ఆ పుట్టంతా ఏమైపోతుంది అనగా ఎగిరిపోతుంది. అదే మన జీవితాల్లో మనం ఏమనుకుంటామంటే, ఐఎమ్ పర్ఫెక్ట్ ఇన్ ది స్పిరిచువల్ లైఫ్ అంటాం. నేను ఆత్మీయంగా ఏమై ఉన్నానగా, నేను పర్ఫెక్ట్గా ఉన్నానండి, నేను చక్కగా ఉన్నాను. ఒక సత్యాన్ని గుర్తెరగండి, మనలో లోటుపాట్లు కొంతమంది దాన్ని ఏం చేస్తారనగా గ్రహిస్తారు. కొన్ని లోటుపాట్లు ఏం చేస్తారు, ఇతరులు ఏం చేస్తారు, గ్రహిస్తారు. కొన్ని లోటుపాట్లు నాకే తెలుస్తుంది, కానీ కొన్ని లోటుపాట్లు కొంతమందికి తెలుస్తుంది. కొన్ని లోటుపాట్లు నాకు తెలుస్తుంది, కానీ ఇతరులకి నాకు తెలియలేని కొన్ని లోటుపాట్లు మన జీవితాలు ఏముంటాయనగా ఉంటాయి. దాని వలన మనము ఆ లోటుపాట్లు గ్రహించలేని వారుగా మనం ఉన్నాము గనక మనమేమనుకుంటున్నామంటే మనం నీతిమంతులు అనుకుంటున్నాం, మనం పరిశుద్ధులు అనుకుంటున్నాం. అయితే నీలో ఉన్న ఆ గోధుమలు, ఆ యొక్క పొట్టు కలిసి ఉన్నప్పుడు ఏ విధముగా దాన్ని గ్రహించలేమో, ఎప్పుడైతే అది ఆ యొక్క చెరిగినప్పుడు అది ఏ విధంగా పొట్టు బయటకు వస్తుందో, అదే విధముగా మన జీవితంలో పరిశుద్ధాత్మనే గాలి వీర్చడానికి మనం ఒప్పుకోగలిగినట్లయితే మనలో ఉన్న దాగి ఉన్న పొట్టంతా కూడా ఏం చేస్తుంది అనగా ఎగిరిపోతుంది. పరిశుద్ధాత్మ గాలి అనడానికి కారణం ఏంటి చెప్పగలరా? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో ఆ మేడగదిలో వారు ఉన్నప్పుడు బలమైన పరిశుద్ధాత్మ ఎలాగొచ్చింది? బలమైన గాలి వంటి ధ్వని, బలమైన గాలి వంటి ధ్వని. బలమైన గాలి వచ్చినప్పుడు ఏం చేస్తుంది? చెత్త అంతటి ఏం చేస్తుంది అనగా ఎగిరిపోతుంది. ఒక్కోసారి మనం రోడ్డు మీద వెళ్ళిన పెద్ద గాలి ఇచ్చినప్పుడు ఆ రోడ్డు అంతా క్లీన్ అయిపోతుంది. ఆ మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేయడం కన్నా ఒక మంచి గాలి ఒకటి కొట్టిందంటే ఆ పార్ట్ అంతా కూడా ఎంతవరకు గాలి కొట్టిందో ఆ పార్ట్ అంతా కూడా రోడ్డు ఎంత అయిపోతుందిగా క్లియర్గా కనబడుతుంటుంది. నా అనుభవ ప్రకారం నేను అనేకసార్లు చూశాను. గాలి వచ్చినప్పుడు అనేకసార్లు రోడ్లో ఉన్నాను కనుక ఆ రోడ్డు వచ్చినప్పుడు చూసినప్పుడు ఆ చెత్త అంతా కూడా, ఆ ఇసుకంతా కూడా రోడ్డు మీద ఆ గాలి కొట్టేసినప్పుడు అవన్నీ కూడా ఒక పక్కకి వెళ్ళిపోతాయి. ఆ రోడ్డు అంతా ఏమైపోతానగా క్లీన్గా కనబడుతుంది. అదే విధముగా ఇతరులకు కనబడలేని, మనకు తెలియలేని అనేకమైన పొట్టు ఎక్కడుందనగా మన జీవితంలో ఉన్నాయి. ఆ పొట్టు పోవాలంటే నీవు నేను ఏం చేయలేం, నీకు నాకు ఏమి తెలియదు. మనం ఏదో మోసపోయి మన నీతిమంతుల భక్తి పనులు, మన ప్రార్థన, మన జీవితాల్లో మనం ఏదో అతిశయిచ్చేస్తూ ఉంటాం. కానీ అది అక్కడే మనం దెబ్బతినేస్తూ ఉంటాం. కనుక ప్రతిదినము ఎవరిని ఆశ్రయించాలి? పరిశుద్ధాత్మని ఆశ్రయించాలి. పరిశుద్ధాత్మ దేవా, నాపై నీ ఏం చేయాలనగా నీ గాలిని పంపించి నాకు తెలియలేని ఏ పొట్టయితే నాలో ఉందో వాటన్నిటిని ఏం చేయాలనగా పారద్రోలమని మనం ప్రార్థించగలిగినట్లయితే ఆ సర్వశక్తి గల దేవుడు మనం ఏం చేస్తాడనగా శుద్ధులుగా చేసి నడిపిస్తాడు.